ఇటల రాజేందర్ అంటే ఎందుకు అభిమానం అంటే ఇటల రాజేందర్ కుటుంబంతో మాది మాణిక్యాపురం బీందర్పల్లె మండలం. నేను మాజీ సర్పంచ్ని వనపర్తి రాజయ్యను. నేను 15 ఏళ్ళ పిల్లగానప్పుడు వాళ్ళ నాన్న నాకు పరిచయం. మేము కందగడమ్మ పోయేదాడికి అప్పటి నుంచి వెళ్ళి ఆ కాలం నాడు మేము గడక పట్టుకొని పోతే వాళ్ళ తండ్రి అప్పుడు ఎర్రవడ్ల పోబెట్టేది. అప్పటి నుంచి ఆయన నీతి ఇలా ఇటల రాజేందర్కు ఎకరకత్తాంది. కానీ నా తెలంగాణ అని ప్రతి పౌరుడు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు చేతిలో పెడితే అన్యాయం చేసి ఎవరన్నా తిరగవాడి మాట్లాడితే జైళ్ళలో పెట్టుడు, తిరగవాడి మాట్లాడితే పార్టీ నుంచి ఎల్లగొట్టుడు, ఇవన్నీ సమస్యలు పెట్టి చాలా పరిశాన్ చేస్తాడు. ఇటువంటిది తగది. జనసభ తెలంగాణ పోరాడి జైల్లో పోయినా చెన్నారెడ్డి తెలంగాణ పెట్టిన కంచెలు మా అందరికి ఎరక. మేమందరం పోరాడితేనే వచ్చింది ఇది. నువ్వు ఒక్కరిని పోరాడితే రాలేదయ్యా. నువ్వు దొరల పాలన విడిచిపెట్టి ప్రజల పాలనకు చేస్తామని అనుకున్నాం మేము. నువ్వు చేస్తలేవు అట్లా. నువ్వు దొరల పాలన చేస్తావు. ఇటల రాజేందర్ అనే వ్యక్తి ఉద్యమానంలో పోరాడిండు, జైల్లో పోయిండు, రైలు రోకో చేసిండు, ఢిల్లీకి పోయిండు, నానా అవస్థలు పడ్డా. నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసిండు ఇటల రాజేందర్. ఏం తప్పు చేసిండని బయటకు వచ్చినావు అయ్యా? నువ్వు ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చేసిండని కొట్టినావు ఆయనను. ఆ తప్పేందో బయట పెట్టలే. భూములు అని అంటావు. మరి నువ్వు కూడా ఎర్రబెల్లా 200 ఎకరాలు సంపాదించినావు, ఫామ్ హౌస్ పెట్టుకున్నావు, ఎకరం వెడల్పు బావి తవ్వినావు. నేను చూసి వచ్చిన ఒక సర్పంచ్గా పోయి. నేను అబద్ధం మాటలు కావి. మీ వాళ్ళు మాకు అబద్ధాలు రావు. మేము నిజానికి మాట్లాడతాం ఏదైనా. తెలంగాణ అనేది తెచ్చుకునే అందరికీ నీ ఒక్కని కొరకు తెలియ. ఇవాళ నీ కుటుంబం పాలన అయింది. నీ కుటుంబం పాలనే చేస్తాంది. బతుకమ్మలు ఎన్నడో పుట్టినాయి. నేనే బతుకమ్మను చేర్పినా, నేనే బతుకమ్మను పుట్టించినా అని నీ బిడ్డ పోయి దుబాయ్లో ఇవాళ బతుకమ్మలు ఆడిస్తుంది. నీ బిడ్డ పోవడానికి ఖర్చంత ఎక్కడిది? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? మా చెమట కాదా? మేము ఇబ్బంది పడ్డ పైసలు కావా? అవి ఎక్కడి పైసలు? నీ ఫామ్ హౌస్ ఎక్కడిది? నీ ఫామ్ హౌస్ ఎక్కడిది? నువ్వు చేసే అరాచకాలకు అందరికీ బాగా నీ గురించి అర్థమైంది. నిన్న కూడా మీ కార్యకర్త పోయి వంతాడుపుల కాడ మీకు 3000 2000 పింఛన్ వస్తుంది, ఇయ్యరు అని బెదిరిస్తారు. ఇదేం పద్ధతి? పింఛన్ ఇస్తలేరంటే బెదిరించుడు ఏం పద్ధతి? అది పింఛన్ అనేది ప్రజల సొమ్ము. 30 రూపాయల నుంచి అప్పుడున్న ప్రభుత్వాలు పెట్టినాయి. 30 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు, 200లకు దాకా చేశారు. నువ్వు వచ్చి 1000 చేసినావు. 1000 చేసిన దానిలో చంద్రం పైసలు లేవా? ఇలా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానియే కావచ్చు, బీజేపీ ప్రభుత్వానియే కావచ్చు, చంద్ర ప్రభుత్వానికి లేవా? తెలంగాణ రాష్ట్రం నుంచి అటుపోయే వాటి అటుపోద్ది, ఇటు వచ్చే వాటి ఇటు వస్తుంది. నేను ఒక 5 ఏళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్. నేను ఎప్పటికి ఫీజింగ్గా పెట్టేది ఏ పని చేయకుండా. మళ్ళీ పండుగలో పంపాలు వస్తే పైసలు ఇచ్చేది. ఆ పైసలతోటి అప్పుడు 6 నెలలకు ఒకసారి వేసేది పైసలు. ఆ పైసలతోటి ఊరును నడిపించేది. అటువంటి పైసలను కూడా వాడుకుంటువి. నువ్వు ఎక్కడ సక్కగా చేసినావు? ఎందుకు ఇబ్బంది పెడతావు? ఇవాళ పింఛన్లు బంధు అంటావు. పింఛన్లు నీ సొమ్మా? నువ్వు కట్టబడ్డ సొమ్మా? నీదా? ఇది ప్రజల సొమ్ము. వాళ్ళకి ఇస్తావు, అది సంతోషపడాలి. ఇలా రైతు బంధు అన్నావు, రైతులకు ఇస్తే చాలా సంతోషం. మరి అది అమలు చేయి. ఎందుకు అమలు చేస్తావు? బీసీలు ఉన్నారు గరీబులు, ఓసీలు ఉన్నారు గరీబులు, మైనార్టీలు ఉన్నారు గరీబులు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు? దేశవంతి ఇచ్చినాడే నీకు ఒక తెలంగాణ వచ్చినందుకు నీకు మంచిగుంటుంది. 7 ఓట్లుంటే కానీ ప్రవేశపెడతావు, 7 ఓట్లుంటే కానీ నేను ఇది ఇస్తానంటావు, అది ఇస్తానంటావు. ఇలా హుజరాబాద్లో కుమ్మరిస్తాను 1000 కోట్లు. మరి తజ్జిమ్మాయి పక్కన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నది, సతీష్ బాబు మా ఎమ్మెల్యే. మరి ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేస్తలేవు. అక్కడనే ఉంచుతావు. ఎందుకు ఇట్లా బెదిరించుడు? ఇటల రాజేందర్ చేసిన తప్పేంటిది? నీకు నా తమ్ముడు అన్నావు, నా కొడుకు అన్నావు. ఆయనను దుర్మార్గం పని చేసింది ఏంటిది? ఆయన చేసింది ఆయన అవార్డంగా వెళ్ళగొట్టి ఆయన ఎంబడి ఇవ్వాలా? ఒక 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిస్తే 100 మంది అవుతారు. మొత్తం ఆయన పడ్డారు. దేనికోసం పడ్డాడు? ఆయన ఏం తప్పు చేసిండు? అంత ముఖతం ఏం చేసిండు?
ఎవరు సంపాదించుకున్నా ఆయన దాదాపు 40 ఏళ్ళ కింద కోళ్ళ ఫారాలతోటి ఆయన బాగుపడ్డాడు. కోళ్ళ ఫారాల బిజినెస్ చేసుకునేటోడు. కోళ్ళ ఫారాల బిజినెస్ చేసుకొని పబ్లిక్ను తాగినోడు. ఇలా సచిన కాడికి పోతాడు, బతిన కాడికి పోతాడు. మీ ముఖాలు కనిపించిన ఎక్కడన్నా చెప్తా ఇవాళ నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిని ఇచ్చినావు. ఆరోగ్య శాఖ మంత్రితో మీరు ఫామ్ హౌజులలో అంటే ఆయన దవాఖానాలో పన్నాడు. దవాఖానాలో పండి పేషెంట్లను అరుచుకున్నాడు. వాళ్ళ బాధలేందో చూసిండు. నువ్వు కరోనా టైములనే నువ్వు బట్టతరపు ఎందుకు చేసినావు? భూములు సంపాదించుకున్నాను ఒకటి నేరం పెట్టినావు. రుజువు వాళ్ళ భార్య అన్నది కదా, నువ్వు కనుక మా భూమి మాకు రుజువు ఇచ్చాయంటే మేము ముక్కు రాపుతానన్నది. దానికి జవాబు చెప్పలే. ఎందుకు చెప్పరు మీరు జవాబు? ఇవన్నీ తప్పుడు కథలు. ఖచ్చితంగా ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలు అనేటోళ్ళు చాలా చైతన్యవంతులు అయ్యారు. బరాబరి ఇవాళ మీరు లిక్కర్స్ ఇచ్చినా, పైసలు ఇచ్చినా, ఏది ఇచ్చినా తీసుకుంటారు. అది మా సొమ్మే. బరాబరి బీజేపీకి కమలం గుర్తుకేస్తారు, పువ్వు గుర్తుకేస్తారు, రాజేంద్రను గెలిపిస్తారు. బరాబరి 75,000 మేరతోటి గెలుస్తాడు.